ఓకే. హాయ్ గైస్. ఏపీపీఈసెట్ 2025 సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో అట్ ప్రెజెంట్ అయితే కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలా, అసలు ఎందుకు ఇది చేయకపోతే ప్రాబ్లం అవుతుందా ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో మీకు దీనిపై కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో చాలామంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోక మంచి ర్యాంక్ వచ్చినా సరే ఎలిజిబుల్ కాక ఇక్కడ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకోసమే దీనికోసం సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు పీజీ సెట్ రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది. సో యూనివర్సిటీలో మీరు సీట్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటంటే మీరు డిగ్రీకి పాస్ అయ్యి ఉండాలి. సో మీరు డిగ్రీ పాస్ అయ్యారని చెప్పి వీళ్ళకి ఎలా తెలుస్తుంది, సో మీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే కదా తెలుస్తుంది. సో మీ డిగ్రీ కంప్లీట్ అయినట్టు మీ సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ డిగ్రీ మార్క్స్ మెమో కానీ ఇవేవో మీరు అప్లోడ్ చేస్తేనే ఓకే ఈ పలానా క్యాండిడేట్ ఏపీ సెట్లో ర్యాంక్ వచ్చింది, అలాగే డిగ్రీ కూడా క్వాలిఫై అయ్యాడు అని తెలుస్తుంది. సో అలా లేనప్పుడు మీ డిగ్రీ ఎలిజిబిలిటీ లేనప్పుడు మిమ్మల్ని సీట్ అలాట్మెంట్కి ఎలిజిబుల్ ఉండరు అనమాట. సో మీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్లకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ మార్క్స్ మెమో అన్నది అప్లోడ్ చేయాలి. అది క్రైటీరియా అనమాట, మినిమం ఎలిజిబిలిటీ. సో ఈ ఎగ్జామినేషన్ కోసం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ డిగ్రీ మార్క్స్ మెమో కానీ మళ్ళీ గుర్తుపెట్టుకుని మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ ఆర్ సిఎంఎం ఈ మూడాట్లు ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంకి మీరు ఇవి కాలేజీని తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. సో అప్పటికప్పుడు గందరగోళం చేసుకుని టైం లేకుండా చేసుకోకుండా అది ముందే తెచ్చి మీ దగ్గర ఉంచుకోండి. సో దీని తర్వాత మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ బట్టి మీకు ఏ కేటగిరీకి వస్తారు, మీకు సీట్ అలాట్మెంట్ చేయాలా అంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, సో ఏ యూనివర్సిటీలో మీకు వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా మీ క్యాస్ట్ బట్టి కూడా క్యాస్ట్ కేటగిరీ బట్టి కూడా మనకి అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి సో మీ క్యాస్ట్ కూడా వాళ్ళు చెక్ చేయడం కోసం అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం అడగచ్చు. సో ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసి ఉంటారు బట్ మళ్ళీ అడిగితే అడగచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం పట్టుకుని వెళ్ళండి, లేదంటే మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీ నెట్ సెంటర్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అందులో కూడా పెట్టచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం 2025 సంబంధించి ఉంచుకోండి. సో ఇప్పుడు మీది లేకపోయినా సరే వెళ్ళి సో 2025 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకుని ఉంచుకోండి. క్యాస్ట్ అయితే అవసరం లేదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మెయిన్గా ఉండాల్సినవి ఇవి రెండే, డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ సిఎంఎం ఆర్ ప్రొవిజనల్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో అప్లోడ్ చేయకపోతే ఏమవుతుందంటే, అప్లోడ్ చేయకపోతే మీరు ఎలిజిబుల్ అవ్వరు నెక్స్ట్ స్టెప్కి. మీకు వెబ్ ఆప్షన్లు కానీ సీట్ అలాట్మెంట్ కానీ ఎలిజిబుల్ కాదు. సో మీకు ర్యాంక్ ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఈ సర్టిఫికేట్ అయితే ఎప్పుడైతే అప్లోడ్ చేయరో మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళరు. సో చాలా మంది మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుని సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఉండడం వల్ల ఎక్కడ ఆగిపోయినా కూడా ఉంటారు. సో ఆ ప్రాబ్లం అయితే మీరు తెచ్చుకోవద్దు. మీ దగ్గర సర్టిఫికేట్ లేవు అంటే లేట్ అయిందంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అసలు మీరు సర్టిఫికేట్సే అప్లోడ్ చేయకపోతే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం చాలా కష్టం. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని ముందే మీ దగ్గర ఉంచుకోండి. మిగిలిన కూడా మీ దగ్గర ఉండొచ్చు, వాళ్ళు ఏమడిగినా మ్యాక్సిమం ఇవి రెండే మీ దగ్గర ఉండవు. తర్వాత వాళ్ళు డాక్యుమెంటరీ ప్రూఫ్ అయితే డాక్యుమెంట్లో పెట్టాలి, లేదు పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ అక్కడ మీకు మెన్షన్ చేస్తారు పీడిఎఫ్లో పెట్టాలా లేదంటే నా డాక్యుమెంట్లో పెట్టాలని. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ప్రొవిజనల్ లేకపోతే 6 సెమ్స్ యొక్క మార్క్స్ మెమో పెట్టమన్నా ఛాన్స్ ఇస్తే అలా పెట్టచ్చు. ఇన్ కేస్ మీకు ప్రొవిజనల్ లేనప్పుడు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ప్రొవిజనల్ లేకపోతే 6 సెమ్స్ యొక్క మార్క్స్ మెమోస్ని పీడిఎఫ్ చేసి పెట్టిన ఆప్షన్ ఇస్తే అలా పెట్టచ్చు. ఒకసారి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పక్కన వాళ్ళు ఆప్షనల్ వేరేదైనా పెట్టమని ఇస్తే అప్లోడ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే మీ దగ్గర ఉంచుకోండి. సో ఇది గైస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇదే చాలా ఇంపార్టెంట్ థింగ్. వీలైనంత వరకు మీ సర్టిఫికేట్ని మీ దగ్గర ఉంచుకుని అప్లోడ్ చేయండి. సో ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ స్టెప్లో మీకు సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్లు ఉంటాయి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.